స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించడం కుటుంబ సభ్యులకి చాలా కష్టంగా మారింది. కేజీహెచ్లో ఇప్పటి వరకు 3 మృతదేహాలు గుర్తించారు. మరో 5 మృతదేహాలు గుర్తిస్తే పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. 5గురు పూర్తిగా కాలిపోవడంతో DNA టెస్ట్ చేయించాలంటున్నారు డాక్టర్లు. స్టీల్ ప్లాంట్ లో మృతులకి పోస్ట్ మార్టం అలాగే DNA టెస్టుల వివరాలపై కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి ఏమంటున్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మొత్తం 8 మంది మృతి చెందగా వారికి మరికొంతసేపట్లో పోస్ట్ మార్టం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే పంచనామాతో పాటు ఇతర ప్రాసెస్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మన దగ్గర కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి గారు ఉన్నారు. మేడం, మీ దగ్గరకు ఎన్ని మృతదేహాలు వచ్చినాయి? వచ్చిన వాటికి మీరు ఎలా పోస్ట్ మార్టం చేయబోతున్నారు? మనకి స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళు 8 మంది ఆ డెడ్ బాడీస్ మన దగ్గరకు వచ్చాయి మార్చురీకి. అయితే అవన్నీ కూడా కొంచెం ఐడెంటిఫై చేయడానికి కష్టంగానే ఉన్నాయి. వాళ్ళ బంధువులు అవి ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు 1 by 1 వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనం పోస్ట్ మార్టం చేసి డైరెక్ట్గా ఇచ్చేయడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నారు లేదా ఐడెంటిఫై చేయలేదు అంటే ఆ పర్టికులర్ వాళ్ళకి మన DNA శాంపిల్స్ ఆ బాడీ నుంచి తీసి ఇది మనం స్టేట్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ మంగళగిరిలో ఉంది, అక్కడికి పంపించాల్సి వస్తుంది. ఈ శాంపుల్తో పాటు వాళ్ళ రక్త సంబంధికులు అంటే వాళ్ళ అమ్మ నాన్న లేదా పిల్లలు లేదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళ శాంపిల్స్ కూడా తీసి పంపించాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే ఈ టిష్యూ ఆ బ్లడ్ ఆ 2 మ్యాచ్ అయితే వాళ్ళు మ్యాచ్ అని ఇస్తారు. అప్పుడు కానీ ఫుల్ ఐడెంటిటీ రివీల్ చేయడం కుదరదు. మేడం, ఆ రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది మేడం? మామూలుగా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుందిట. మేము అక్కడ ఫారెన్సిక్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అట్లీస్ట్ ఒక 3-4 డేస్లో ఇవ్వగలమని చెప్పారు. మేడం, ఇప్పటి వరకు ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చి గుర్తించడం మీకు దృష్టికి వచ్చింది? 2-3 అయితే వచ్చి గుర్తించడం జరిగింది. అయితే పోలీస్ వాళ్ళు పంచనామా ఇంక్వెస్ట్ అవ్వాలి. అయిన తర్వాత వాళ్ళ సమక్షంలో కూడా వాళ్ళు గుర్తించాలి. ఆ గుర్తించిన తర్వాత వాళ్ళు ఒకవేళ నిజంగా కనుక అదే బాడీని వాళ్ళు క్లెయిమ్ చేసి పోలీస్ సమక్షంలో వాళ్ళకి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ బాడీ వాళ్ళకి ఇచ్చారు. మేడం, సహజంగా DNA టెస్ట్లో ప్రధానంగా మీరు ఏది తీసుకునే అవకాశం ఉంటుంది మేడం? దేని ద్వారా త్వరగా ఇవి అవకాశం కనిపిస్తుంది? అంటే స్టర్నమ్ అంటే ఛాతీలో మధ్య భాగంలో ఉండే ఒక ప్లేట్ లాంటి బోను. ఆ బోను అయితే మోస్ట్ ఐడియల్. ఇన్ కేస్ అది కూడా అంతా కరిగిపోయి అది తీయలేని విధంగా ఉంటే కనుక ఏంటంటే తొడెముక ఫీమర్ అంటాం, అది తీసుకుంటారు నెక్స్ట్ చాయిస్ కింద. అంటే అది కూడా తీసుకోలేని పక్షంలో ఇప్పుడు ఏదైతే ముద్దలాగా తయారైపోయిన మదిలైనా పంపిస్తారు. మేడం, ఇప్పుడు ఎవరైతే ఐడెంటిఫై చేయలేదో వారిని తిరిగి తీసుకొచ్చే వరకు కూడా ఆ రిపోర్ట్స్ DNAకి సంబంధించి రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా పోస్ట్ మార్టం చేయడం కుదరదా మేడం? లేదండి, కుదరదు. ఎందుకంటే ఐడెంటిటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ కేస్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనం ఆ DNA టెస్ట్ అది వచ్చిన తర్వాతే అప్పుడే చేయగలుగుతాం. ఓకే మేడం, ఇప్పుడు ఎవరైతే ఐడెంటిఫై చేసిన వారి పోస్ట్ మార్టం ఇప్పట్లో పోయే అవకాశం కనిపిస్తుంది మేడం? ఐడెంటిఫై చేస్తే వెంటనే అండి వితిన్ ½ అవర్ to 1 hour చేసి పంపించారు. లేదంటే ప్రస్తుత ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో 8 మంది మృతదేహాలకు సంబంధించి కూడాను గుర్తించడం చాలా కష్టంగా ఉంది. కుటుంబ సభ్యులు వచ్చి గుర్తించిన తర్వాత మాత్రమే మాకు పోస్ట్ మార్టం చేయండి, మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అన్న పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి వాళ్ళు మొత్తం పూర్తి స్థాయిలో DNA టెస్టులు చేసిన తర్వాత మాత్రమే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అప్పగించే అవకాశం ఉంది. అయితే 8 మందిలో ఇప్పటికీ 3 వరకు కూడాను గుర్తించడం జరిగింది. మిగతా 5 పరిస్థితి అర్థం కావట్లేదు. ఎందుకంటే శరీరం యొక్క భాగాలు ఏవి కూడాను లేవు, మొత్తం కాలిపోయి పూర్తిగా గుర్తించిన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులు ఎవరంటే తెలియట్లేదని చెప్పి ఏంటంటే రాత్రి చీకట్లో చూస్తే కుదరదనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం కూడా చూసుకున్నారు. కానీ ఇప్పటికీ కొంత గుర్తించడం జరగలేదు. కేవలం 3 మాత్రమే గుర్తించారు. వారికి మరి కొద్దిసేపట్లో శవ పంచనామా పూర్తయిన తర్వాత పోస్ట్ మార్టం పూర్తి చేసి వాళ్ళకి డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం పరిస్థితి శ్రీనివాస కోటేశ్వరరావు, TV9 KGH నుంచి.